చెప్పినాక ఆగిపోయిండు. యాక్చువల్లీ గైస్ మనము ప్రెసెంట్ మనం ఒక చిన్న రైడ్ అయితే దిగబోతున్నాం. రైడ్ బ్యూటిఫుల్ ప్లేస్ అంటే 100 km కి అయితే వెళ్ళబోతున్నాం. మళ్ళీ ఒక ట్రావెల్ కాదు, 100 km ప్లేసెస్ ని నేను ఆల్మోస్ట్ మీకు చూపిస్తా. అది ఒక డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. డ్యామ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. హైదరాబాద్ లో జస్ట్ 45 kilometers దాటితే హైదరాబాద్ దాటేసినట్టే. మళ్ళీ హైదరాబాద్ దాటి అవుట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఒక డ్యామ్ అయితే ఉంది. ఆ డ్యామ్ ని మీకు నేను చూపిస్తా. డ్యామ్ కి స్వరంగాలు కూడా ఉన్నాయంట. ఆ డ్యామ్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచిగా ఉంది. అయితే వెళ్దాం. ఓకే, లెట్స్ గో. ప్లేసెస్ లో ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. ఆ సర్కిల్ లో నేచర్ ఇది ఆర్మీ ప్లేస్ అంటారు. ఈ ఆర్మీ ప్లేస్ లో నుంచి మనం ఇంకా ప్లేసెస్ కి వెళ్ళాలి. షామీర్పేట్ లో ఉన్నాం. షామీర్పేట్ నుంచి మనం ఆల్మోస్ట్ ఇంకా 45 kilometers అయితే ట్రావెల్ చేయాలి. 45 minutes లో 45 minutes అంటే టైం పడుతుంది. బట్ 45 kilometers కి 45 minutes టైం పడుతుంది. మాకు అట్లా అనిపిస్తుంది మ్యాప్ లో. రిజల్ట్ వచ్చేసి మనం ఇంకా రైడింగ్ మీద ఫోకస్ చేద్దాం. ఫోకస్ అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. లెట్స్ వాక్ రైట్. ఓనిరా. Oh shit. Oh, what teacher my god. మనం ఇక్కడ చాలా రోజుల తర్వాత ఇక్కడ రైడ్ తీస్తున్నాం. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ మనము ఇంకా 35 kilometers అయితే ట్రావెల్ చేయాలి. ఇక్కడ చాలామంది మనకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడే మీటప్ పాయింట్ కూడా ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. మీకు ఏమైనా ఈ వీకెండ్స్ ప్లాన్ ఏమైనా ఉంటే మనకు కామెంట్ లిస్ట్లో పెట్టండి. ఇంకా ముందు ముందు చూద్దాం. యాక్చువల్లీ మనము షామీర్పేట్ దగ్గర ఉన్నాం. ఈ షామీర్పేట్ నుంచి మనము షామీర్పేట్ కంటే దగ్గర అంటే ఇప్పుడు వరంగల్ వెళ్ళే రూట్ ఉంది, నాగపూర్ వెళ్ళే రూట్ ఉంది, కరీంనగర్ వెళ్ళే రూట్ ఉంది, షామీర్పేట్ అని ఉంది కదా. షామీర్పేట్ కి మనం ఆల్మోస్ట్ మనము దగ్గర మనము ఇంకొక 10-20 kilometers లో అయితే షామీర్పేట్కి వెళ్ళిపోతాం. ఈ వేలో ఉన్నాం. ఇది చాలా పెద్ద హైవే. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్స్ చాలా జరుగుతాయి. ఇది చాలా పెద్ద హైవే. ఆల్మోస్ట్ ఇది ఒక షామీర్పేట్ కి మెయిన్ లాంటిది. ఇక్కడ నుంచి చాలా మంది కాప్స్ ఉంటారు. ఎంత డేంజర్ ఉంటే అంత డేంజర్ ఉండొచ్చు. హైవే అనుకోవచ్చు. ఇంకా చాలా పెద్ద హైవే. షామీర్పేట్ లో చాలా వస్తాయి. ఇక్కడ చెరువులు, వ్యూ పాయింట్ కూడా చాలా ఉంటాయి. మనం ఇక్కడైతే ఉన్నాం. సరే, ఇప్పుడైతే మనం ముందు చూద్దాం. వచ్చేటప్పుడు కొన్ని డాబాలు వెళ్తా ఉంటాయి. ఆ డాబాల దగ్గర రిలాక్స్ అయిపోవచ్చు. వచ్చే దగ్గరనే ఇలా సర్క్యులేషన్స్ ఉంటాయి, యూటర్న్ చేసుకునే ప్లేసెస్ ఉంటాయి. బీ కేర్ఫుల్ గా రావాలి. ఇవి యూటర్న్ ప్లేసెస్. ఆల్మోస్ట్ షామీర్పేట దగ్గర చాలా ఉంటాయి. సో మనం పైన వేసుకుంటే ఇక్కడ మనం ఎట్టేస్తున్నాం అనేది కనపడుతుంది. వచ్చినప్పుడు ఇంటర్నల్ పెట్రోల్ పంప్ కనపడుతుంది. నాకు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటది. ఈ రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్ ఉంటది. మనం దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఫ్రీ టైం ఇక్కడ టీ పాయింట్ దగ్గరకు వచ్చి మేము తెలుసు కదా, మనం అందరం వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టీ, అదే టీ పాయింట్ అనేది మన వీకెండ్స్ లో రైట్ తీసినప్పుడు ఇక్కడికి వస్తాం కదా. గుర్తుపెట్టుకున్నా లేదా? భారత్ బైక్ మెకానిక్ షాప్స్ కూడా ఉంటాయి. నేను చెప్పాను కదా పోలీస్ స్టేషన్ అని. ఇదే ఆ పోలీస్ స్టేషన్, షామీర్పేట్ పోలీస్ స్టేషన్. గుర్తుపెట్టుకోండి, షామీర్పేట్ పోలీస్ స్టేషన్ అది ఉంటుంది. ఆ యూటర్న్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సైడ్ నుంచి వచ్చేటోళ్ళు అందరూ ఇట్లా రాంగ్ రూట్ లో వస్తారు. ఆ కార్ కూడా రాంగ్ రూట్ మెయింటైన్ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షామీర్పేట దగ్గర ఎవరు పడితే ఎలా పడితే అట్లా వచ్చేస్తా ఉంటారు. కార్ల నుంచి ఎట్లా వస్తుందో. ఈ లోపల పెద్ద కాలేజ్ యూనివర్సిటీ ఉంటది. సో ఈ లోపలికి వెళ్తే పెద్ద కాలేజ్ యూనివర్సిటీ ఉంటది. ఇక్కడ మనం ఇలానే ముందుకు వచ్చినప్పటికీ మనకు ఈ సర్కిల్ దగ్గర కొన్ని ఫుడ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇవి ఇంకా ముందుకు వస్తే రోడ్డు ఖాళీ ఉంటది. మన లెఫ్ట్ సైడ్ కి
ఇక్కడనే షామీర్పేట చెరువు చాలా ఫేమస్. లెఫ్ట్ సైడ్ లో చెరువు ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ లో చాలా మంది చేపలు పట్టుకొని వచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. షామీర్పేటలో ఆ చెరువు చాలా ఫేమస్. సో ఎందుకు చాలా ఫేమస్ అంటే బికాస్ ఒక ప్లేస్ లో అనేది చాలా ఫేమస్ అయిన ప్లేస్ ఏదంటే చెరువులు, పోలీస్ స్టేషన్, ఇది బాగా ఫేమస్. ఇక్కడ సర్క్యులేషన్ అంటే బ్యూటిఫుల్ అంటే షామీర్పేట్ చెరువు. అదేదో ఇప్పుడు ఒకసారి చూద్దామా, లెట్స్ గో. ఇది షామీర్పేట్ చెరువు. ఆల్మోస్ట్ చాలా పెద్ద చెరువు. ఇక్కడ నుంచి డినైడ్ వరకు ఉంటుంది. ఇక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది లాస్ట్ ఫైనల్ వరకు, నైట్ టైం కూడా. ఇది కట్టమైసమ్మ టెంపుల్. ఇక్కడ చెరువు పక్కకి కట్టమైసమ్మ ఉంటుంది. చాలా పబ్లిక్ అయితే ఉంటారు. ఆల్మోస్ట్ పబ్లిక్ అంతా రీచ్ అయిపోతా ఉంటారు. లైక్ ఆ టెంపుల్ వచ్చి దర్శనం చేసుకుంటారు. బికాస్ ఆ టెంపుల్ చాలా ఫేమస్ కాబట్టి. ఎందుకంటే అక్కడ ఫుడ్ తింటున్నారు. అంటే వాళ్ళు వండుకొని ఫుడ్ తీసుకొచ్చుకొని ఇదంతా ఇక్కడ ఫామ్ హౌస్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు ఫామ్ హౌస్. ఒక మండపం లోపల కృష్ణుడు టెంపుల్ ఉంటది. నేను యూటర్న్ ప్లేస్ లో చెప్పాను కానీ ఇలా పబ్లిక్ చాలా వరకు వస్తూ ఉంటారు. ఏమైందిరా? ఇక్కడ షామీర్పేటలో బాగా అంటే చేపలు బాగా దొరుకుతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా మంది కొంచెం నాట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న మిస్టేక్ అయినా సరే కొంచెము అంటే మన విషయం లేకపోయినా సరే కావాలని చెప్పి మనతో పెట్టుకుంటారు. ఇట్లా రోడ్ దాటే వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వస్తూ ఉంటారు. పెద్ద సర్క్యులేషన్ చుట్టూరు ఉంది. సర్క్యులేషన్ ఇదిగోండి, ఈ సర్క్యులేషన్ మొత్తం, ఆ సర్క్యులేషన్ మొత్తం. భారత్ పెట్రోల్ లోపల చాలా అయితే చాలా ఉన్నాయి. మంచి డెవలప్మెంట్ ప్లేస్ అంటే ఏదంటే అది ఇదే, గుర్తు పెట్టుకోండి. ఏం లేవు, ట్రిపుల్ రైడ్ కొడుతుర్రు. జరా జాగ్రత్త. సో మా ఓడు తుప్పు తెచ్చుండు అని అవింటి చూపిస్తాం. హాయ్ నవీన్, హాయ్. ఇక్కడ కూడా చాలా బాగుంది. మంచి కంటెంట్ మీకు ఇస్తాను. మనం ఇప్పుడు డైరెక్ట్ ల్యాబ్ దగ్గర కలుస్తాం, సరేనా? ఇప్పుడు ఇక్కడ ఎండింగ్ క్లోజ్. నేను చెప్పాను కదా డ్యామ్ మనము పర్ఫెక్ట్ ప్లేస్ కి అయితే వచ్చినాం. డ్యామ్ దగ్గర పర్ఫెక్ట్ వ్యూ అయితే ఒకటి ఉంది. ప్లేస్ కి మనం బై వాక్ చేయడానికి కూడా స్ట్రిక్టింగ్ అయితే చేయొచ్చు. నడవడానికి కూడా మంచి ప్లేస్ ఉంది. బట్ డ్యామ్ కి ఇలాంటి ప్లేస్ ఉంటుందంటే నేను అసలు నమ్మలేదు. బట్ వచ్చాక ఇక్కడ చాలా అంటే చాలా క్రేజీ ఫీలింగ్ అయితే ఉంది. ఆపోజిట్ చూద్దాం. బ్యాక్ సైడ్ వచ్చేసి చూస్తే అక్కడ ఒక డోర్స్ అంటే షాప్స్ లెక్క బైక్స్ లోపలికి ఎలా లేకుండా అయితే బైక్స్ ఇట్లా స్టాప్ అయిపోయినా బయట. స్టేజ్ కూడా ముందు అలానే ఉంది. మనం ముందు చూద్దాము కదా. ఇది ఇక్కడతోటి క్లోజ్ ఉంటుంది. మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. పైకి వెళ్తున్న కొద్దీ మంచి వెదర్ బాగుంది. రిలాక్స్ గా చూసుకుంటే మొత్తం పైన అదంతా పెద్ద డ్యామ్ డే, మొత్తం వాటర్ ప్లేసెస్ అంతా ఒక పెద్ద గడ్డ, మొత్తం డ్యామ్ డే. మొత్తం డౌన్ మొత్తం ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు పైకి వెళ్తున్న కొద్దీ మనకు అంటే ఇంకా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. అయితే వెళ్ళిపోదాం. మన ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు. సో రిలాక్స్ గా పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి వెళ్తుంటే బ్రీతింగ్ వస్తా ఉంది. అయితే
అసలు నాకు తెలియదు ఇక్కడ హైదరాబాద్ లో దాటేసి వస్తే ఇక్కడ మంచి ప్లేస్ లాగా డ్యామ్ ఉందని అసలు నాకు తెలియదు. సడన్ గా మా ఫ్రెండ్స్ అందరూ వద్దాం రా, అరే బాగుందిరా అంటే నేను కూడా క్యాజువల్ గా జాయిన్ అయిపోయా. సో చూస్తే మాత్రం రిలాక్స్ గా ఉంది, వెదర్ కూడా చాలా బాగుంది. ఓకే కూల్, పైన ఇంకా వ్యూ కూడా మంచిగా ఉంటదేమో. మనము ఈ ప్లేస్ మొత్తం అబ్జర్వేషన్ చేయొచ్చు, చాలా వ్యూ బాగుంది. కొద్దిగా ఒక 5-4 hours లో పడుతుంది. ఇప్పుడే వర్షం పడాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు, అందులో మేము కూడా ఉన్నాం. అందరు కోరుకుంటున్నారు వర్షం పడితే. ఇక ఇది చూడండి, మా ఫ్రెండ్స్ పైకి ఎక్కుతున్నారు, జూమ్ చేద్దాం. అంతరిక్ష వాదులు అన్ని కూడా అట్లా అదే ఇది ఇక్కడ వైపు నుంచి ఎక్కుదాం. పెద్ద హంటింగ్ టైప్ ఉంటుంది, చూసుకుందాం. సరే పైకి ఎక్కుదాం. ఇది పెద్ద గట్టె ఎక్కబోతున్నాం. ఈ గట్టె ఎక్కడం వల్ల ఏమవుతుందంటే ఆ దారి నుంచి వెళ్ళడం వల్ల అదొక లాంగ్ కట్ అవుతుంది, బట్ ఇది ఒక షార్ట్ కట్ నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళబోతున్నాం. ఈ షార్ట్ కట్ లో కొద్దిగా మిస్ అయితే కిందకే ఉంటాం మనం. అయితే ఇంకా మనం పైకి వెళ్తున్నా కొద్ది ఫీల్ బాగుంటది. మొత్తం హంటింగ్ లాగా ఉంది మొత్తం. సో ఇంకా చుట్టుపక్కల మొత్తం చూసుకుందాం. ఇది మొత్తం చాలా అంటే చాలా బాగుంది. కింద పబ్లిక్ వాళ్ళు ఎక్కడెక్కడో ఎవరెవరో ఉన్నారు. సర్కిల్ మొత్తం అలానే ఉంది. మనం ఈ రాళ్ళు ఇవన్నీ ఎక్కి పైకి వస్తున్నాము. సో ఫస్ట్ టైం ఏముంది డ్యామ్ చాలా బాగుంది. డ్యామ్ చూద్దాం. డ్యామ్ ఓకే కూల్, రిలాక్స్. డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక చిన్న చరిత్ర అయితే ఉంది, ఆ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. దగ్గర ఈ డ్యాము కట్టి అంట ఇది దీన్ని ఫినిష్ చేశారు. అప్పుడు కడదాం అని చెప్పి ఇప్పటి వరకు చేస్తూ ఇప్పటి వరకు అయితే వచ్చి కట్టారు. చాలా మంది ఈ డ్యామ్ కి, మన తెలుగు వాళ్ళే చాలా మంది ప్రయత్నాలు చేసి ఈ డ్యామ్ కి మంచి ఒక నేమ్ అయితే తీసుకొచ్చారు. ఆ నేమ్ కూడా మీకు చెప్తున్నాను. ఇంకా ముందు కూడా చూసుకుంటే చాలా బాగుంది డ్యామ్ మొత్తం. పర్టికులర్ గా ఇప్పుడు చూద్దామా డ్యామ్. అండ్ ఇటు సైడ్ వచ్చి చూసుకుంటే మనము అక్కడ నుంచి స్టార్ట్ అయినాం, స్టార్టింగ్ పాయింట్ అది. దారిలో ఇలా వచ్చి ఇలా పైకి రావచ్చు. చాలా మంది అనుకుంటారు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అనుకోవచ్చు, బట్ ఏ ఇబ్బంది లేదు. కానీ రోడ్స్ మాత్రం కొంచెం చూసుకొని రండి. డ్యామ్ ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రోడ్స్ చాలా చిన్నవి. ఆ రోడ్లో చాలా మంది వచ్చేస్తూ ఉంటారు, కారు వాళ్ళు చాలా స్పీడ్ వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే బైకర్స్ ఉంటారు కదా, మిడిల్లో రావడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కానీ అక్కడ చాలా చిన్న ఖర్చు ఉంటాయి. ఇలా చిన్న ఖర్చు ఉండడం వల్ల చాలా మందికి ప్రాబ్లం అయిపోతుంది. అనేది చాలా బాగుంది. డ్యామ్ వైపు అయితే అడ్జస్ట్ చేసేసుకుందాం. డ్యామ్ దగ్గర కింద చాలా మంది ఉన్నారు, చూస్తున్నారు కదా. ఆ సర్కిల్ దగ్గర చాలా మంది ఉన్నారు. కొంచెం వచ్చినాం దగ్గర ఫుల్ వాటర్ ఫ్లో బాగుంది. వాటర్ ఫుల్ ఉంది, చాలా అంటే చాలా. నాకు మిడిల్ లో నడుస్తుంటే కొద్దిగా భయం అవుతుంది. ఆ భయాన్ని భద్రపరచుకోవాలి కదా. ఫుల్ క్రేజీ ఉంది ఫుల్. నార్మల్ గా మాత్రం వండర్ఫుల్ వ్యూ బాగుంది. దేవుడా, కథ చూస్తుంటే నరాలు కట్ అయిపోతున్నాయి. ఇక్కడ కొంతమంది రీల్స్ చేస్తున్నారు. డ్యాము వామ్మో, చాలా జాగ్రత్తగా వస్తున్నారు. నేను నాకు భయం అవుతుంది, కింద కొన్నిసార్లు నీళ్ళు చూస్తుంటే భయం అవుతుంది. ఏంటంటే అటు సైడ్ వచ్చి ఇలా వాటర్ ఇటు సైడ్ ఫ్లో అయ్యి మొత్తం ఇక్కడ పంట పొలాలకి అయితే వాటర్ అయితే ఉంటాయి. ఇక్కడ పబ్లిక్ చాలా మంది ఉన్నారు, అండ్ పబ్లిక్ చాలా మంది అయితే ఉన్నారు. కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే సెక్యూరిటీ సేఫ్టీ అనేది అంటూ ఏం లేదు. అక్కడ మొత్తం ఇక్కడ ఎవరైనా సెక్యూరిటీ గార్డ్ ఎవరైనా ఉంటే బాగుంటుంది.
ఎవరు లేరు. ఇక్కడ డ్యామ్ వాటర్ మొత్తం దగ్గర కొంతమంది దిగుతున్నారు, కొంతమంది ఇక్కడే దిగుతున్నారు. ఓకే గాయ్స్, నేను ముందు కలుస్తా. ఫోన్ పడిపోతుందేమో భయం అవుతుంది, తర్వాత మాట్లాడతాం.